ప్రాబ్లం ఉంటే మెసేజ్ చేయండి, మీరే సాల్వ్ చేస్తారు. అలానే అందరికీ చేయకండి. మేడం కంటిన్యూ మేడం. ఒకరు మాట్లాడేటప్పుడు అందరూ మ్యూట్లోనే ఉండండి. 1 by 1 మాత్రమే మేడం కూర్చున్నప్పుడు మాత్రమే మాట్లాడదు. హ్యాండ్ రైజ్ చేసుకోండి. క్లాస్లో ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితేనే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి, మేడం ఏం చెప్తున్నారు అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అది వినకుండా మళ్ళీ వెంటనే అడిగేసరికి మేడం ఏం చెప్తున్నారు మీకు అర్థం కాదు, అవతల వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏం అనేది మీకు అర్థం కాదు, మీరు అడిగేదే చూస్తారు. అలా కాకుండా ఇలా కూడా చేయాలి. మ్యామ్ నా పేరు శివారాణి, వారి నెల్లూరు మేడం. నేను వాలంటీర్గా చెప్తాను మేడం. వచ్చింది. తండ్రి కనపడుతున్నాడు, భర్త వేసుకున్న పావుకోళ్ళు కనపడుతున్నాయి, అంటే చెప్పులు కనపడుతున్నాయి, కానీ భర్త నావా ఈ రెండూ కనపడ్డల్లా అని ఆలోచిస్తూ ఉండగానే తల్లి కుమార్తెను కౌగురించుకొని, అల్లుడా చూచుతుండగానే నావతో కూడా మునిగిపోతేవి కదయ్యా, ఇదంతా సత్యదేవుడి యొక్క అనుగ్రహమేను అని చెప్పి తల్లి కుమార్తెను కౌగులించుకుని భోరును ఏడుస్తూ ఉందంట. అప్పుడు ఈ అమ్మాయి అనుకుంటోంది, ఒరే నేను నా భర్త యొక్క ముఖాన్ని ఆ కన్యాదాన సమయంలో తప్ప నేను చూడనే లేదే, సంసారమే నేను ఎరగనే, ఇప్పుడే నాకు ఈ వైదవ్యం దేనికయ్యా అని చెప్పేసి ఆ తేలుతున్న పావుకోళ్ళు తీసుకొని అక్కడికక్కడికి ఒక చితి ఏర్పాటు చేసుకొని సతీ సహగమనం చేయడానికి సిద్ధపడి ఆ చితిలో దూకబోతూ నమో నారాయణాయ అంటూ గట్టిగా విష్ణుమూర్తి ప్రార్థన చేసిందంట. నీలమేఘశ్యావుడైన శ్రీమన్నారాయణమూర్తి ఆకాశవాణి రూపంలో చెప్పి, ఆగమ్మా కళావతి ఆగు, నీవు నా వ్రతమైతే పూర్తి చేసావు, కానీ నీ భర్తను చూడాలన్న తొందరలో నా ప్రసాదం మర్చిపోయావు. నా ప్రసాదం అయినా సరే మర్చిపోతే ఏం జరుగుతుందని తెలియపరచడానికి నేను సృష్టించిన మాయమ్మ ఇది. నీవు నేరుగా ఇంటికి పోయి సత్యదేవుడికి నమస్కారం చేసి ప్రసాదం తీసుకొని వచ్చేసరికి అంతా శుభప్రదంగా ఉంటుందని చెప్పి ఆకాశవాణి చెప్పగా, ఒక్క ఉదుటిన అమ్మాయి ఇంటికి పోయి సత్యదేవుడి సాష్టాంగ నమస్కారం చేసి ప్రసాదం తీసుకొని తిరిగి రేవులోకి వచ్చేసరికి నావతో కూడా తేలి ఉన్నటువంటి భర్తను చూసి సంతోషపడి తండ్రితో అంటుంది, ఇంటికి పోదాం పాండయ్య అని. ఆ వైశ్యుడు అంటున్నాడు, నా వల్ల ఎన్నో పొరపాట్లు జరిగాయమ్మా, ఆ పొరపాట్లన్నిటికీ ఈ నదీ తీరంలోని ప్రక్షాళన చేస్తానని చెప్పి అక్కడే సత్యనారాయణ సామ్రతాన్ని పూర్తి చేసి తను ప్రసాదం తీసుకొని ఇంటికి చేరుకున్నాడట. ఆనాటి నుండి ఆ వైశ్యుడు బతుకున్నంత కాలం కూడాను పౌర్ణమి తిథి యందు రవి సంక్రమణ దినము, అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారే రోజు, ఈ 2 రోజులు కూడా వ్రతం చేసుకుంటూ రావడం వల్ల, ప్రతి నెల వ్రతం చేయడం వల్ల మహదైశ్వర్యాలు పొందినవాడి జీవిత కాలంలో సకల బాధలను ముక్త పొంది సకల సుఖాలను అనుభవించి చివరిలో మోక్షాన్ని పొందాడయ్యా అని చెప్పి ఆ సూత మహాముని సౌనకారు మహాములందరికీ 4వ అధ్యాయం గురించి ఈ విధంగా చెప్తాడు. నానా విడబలవలత్పుష్పాక్షర పూజాం సమర్పయామి, ధూమాగ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం. అమ్మా ఇంకో భాగం మీద అగ్ని జల్లుకోండి. అలాగే అందరు కూడా ఇక్కడ హారత నమస్కారం చేసుకోండి, ఇస్తారు. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దధాతి మదవ్యోసానేతి ఏకధా బ్రహ్మణముపహరతి ఏకధైవ యజమాన ఆయుస్తేజో దధాతి. శ్రీరమాదేవి సహిత సత్యనారాయణ స్వామినే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. రమణ గోవింద రమణ గోవింద గోవింద, భద్రాచల రామ గోవింద గోవింద గోవింద. అందరూ కూడా హారతి నమస్కారం చేసుకోండి. అమ్మా ప్రతి ఒక్కరికి ఒక మాట, వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 5వ కథ పూర్తయిన తర్వాత భోజనం చేసి మరి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఎవరైతే కనుక ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేశారో వాళ్ళందరూ కూడా సాయంత్రం అందరూ వచ్చి దీపాలు వెలిగించాలి. అందరూ కూడా ఈ దీపారాధనలో ఉదయం స్వామిని పూజ చేసుకున్నట్లుగానే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం వేళ వచ్చి దయచేసి కార్తీక దీపోత్సవంలో కూడా పాల్గొనమంతా ఇప్పుడే మమ్మల్ని పెట్టేశారు, సాయంత్రం
రమ్మంటే కష్టము అని మాత్రం అనవద్దు దయచేసి. మనసులో దయచేసి సాయంత్రం అందరం ఇచ్చేసి దీపోత్సవంలో కూడా పాల్గొనవలసిందిగా. మీరేమీ తేవడం లేదు, అన్నీ కూడా ఇక్కడే ఉచితంగా మీకు అందరికీ కూడా ఏర్పాట్లు చేసి ఉన్నాయి. అందరూ రండి, దీపారాధన శివయ్య ముందు వెలిగించండి. అలాగే ఈ వ్రతం 5వ అధ్యాయం అయిపోయిన తర్వాత అందరూ కూడా యజ్ఞాన్ని నమస్కారం చేసుకోండి. 5వ కథ ప్రారంభమవుతుంది. మరికొద్ది క్షణాల్లో మీ చుట్టూరు ఇందాక పక్కలో పసుపు కొమ్మలు, ఖర్జూరకాయలు, రూపాయి బిళ్ళ పెట్టారు కదా. 5వ అధ్యాయం పూర్తయిన తర్వాత మీ మండపాల దగ్గరికే ఒక్కొక్క స్వామి మీ దగ్గరకు వచ్చుంటారు. అవి మొత్తం కూడా ఇందాక ఎలాగున్నాయి ఆ కవర్లో వేసి తాంబూలం పెట్టి ఆయన స్వామికి ఇచ్చేయాలి, సరేనా? అలాగే దేవుడి దగ్గర పెట్టినటువంటి పండ్లు, టెంకాయలు, ఫిష్ టెంకాయ అన్నీ కూడా, జాకెట్ కూడా అన్నీ మీరే ఇంటికి తీసుకెళ్ళాలి ప్రసాదంతో సహా, సరేనమ్మా? అన్నీ మీరు తీసుకెళ్ళండి. చెంబులు మాత్రం మీకు ఇచ్చిన చెంబులు మేవైతే కనుక మీరు తీసుకెళ్ళండి. మేమిచ్చినవైతే కనుక 90% మేమే ఇచ్చున్నాము, అవి మాకు ఇచ్చేసేయండి. ప్రతిమతో సహా మీరు తీసుకెళ్ళండి, సరేనా? అది ఎవరు కూడా తొందరపడవద్దు. చివరిలో అయిపోవచ్చింది, 10 నిమిషాలు ఆలస్యమైనా సరే నిదానంగా చేసుకుందాం, క్షమించండి. అధా పంచమోధ్యాయ ప్రారంభ. ఈ అధ్యాయంలో ప్రసాదం వద్దు అని చెప్పి తిరస్కరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇందాక మర్చిపోతే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అలాగే ప్రసాదం మాకు వద్దు అని అంటాం, ఆ వద్దంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. పూర్వం తుంగధ్వజుడు అనే మహారాజు ఉండేవాడట. ఆ తుంగధ్వజ మహారాజు తన రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లా పరిపాలిస్తూ ఉండేవాడట. ఆ రాజుగారి ఒక అలవాటు ఉంది, ప్రతి నెల కూడా ఏదో ఒక ప్రాంతానికి వేటకు పోతూ ఉండేవాడట. అదే కోణంలో ఆ నెలలో ఒక ప్రాంతానికి వేటకు పోయి తిరిగి వస్తున్నట్టు మార్గ మధ్యమని కొంతమంది గొల్లవారు ఒక మారేడు చెట్టు కింద కూర్చొని వ్రతం చేస్తూ ఉన్నారట. ఆ రాజుగారు ఆ దారిలో పోతూ కనీసం భగవంతుడికి చేతులెత్తి కూడా నమస్కారం చేయకుండా వెళ్ళిపోయి గుడారంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఈ రాజు వచ్చిన సంగతి ఈ గొల్లవారు చూశారు. మరి మన భాగ్యోదయం వల్ల రాజుగారు మన ప్రాంతంలోనే ఉన్నారు కదా, ఆయన మనల్ని కన్నబిడ్డల్లా చూస్తున్నారు కదా, తొలి ప్రసాదం రాజుగారికే ఇద్దామరా అని చెప్పి ప్రసాదం తీసుకుపోయి రాజుగారికి ఇస్తే, గొల్లవాళ్ళు ఇస్తే నేనేందయ్యా ప్రసాదం తినేదన్న గర్వంతో ప్రసాదాన్ని తిరస్కరించాడట. ఆ ప్రసాదాన్ని తిరస్కరించిన కారణం చేత రాజుకు 100 సంతానం అంట. ఈ 100 సంతానం అంతా కూడా క్రమక్రమంగా కారగర్భంలో కలిసిపోతూ వచ్చారు. రాజ్యంలో దారిద్ర్యం సంప్రాప్తమవుతోంది, వర్షాలు లేవు, తిండి గింజలు లేవు, ధనాగారం అంతా ఖాళీ అయిపోతుంది. ఇంకా పక్క దేశం రాజులు యుద్ధానికి వస్తున్న వార్తలు మొదలైనవి. ఎప్పుడైతే ఈ వార్తలు మొదలైనయో రాజు ఆలోచన ఉంచడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన జ్ఞాపకం వచ్చింది, ఆహా ఆనాడు గొల్లవారిచ్చాడని చెప్పి సత్యదేవుడి యొక్క ప్రసాదం భుజించుకుని తిరస్కరించుకుని ఆనాటి నుండి నాకు ఈ కష్టాలని సంప్రాప్తమైనాయి అని నేరుగా వాళ్ళు చెంతకు పోయి సత్యనారాయణ సంవతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ప్రసాదం తీసుకొని తిరిగి రాజ్యానికి చేరుకున్నాడట. మహాప్రభావమైన ప్రసాద మహత్యం వల్ల ఆ రాజు, ప్రభు ఈ లోకమంతా నీ మాయతో నిండిపోయిందయ్యా, బ్రహ్మా దేవతలే మీరు ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో ఉంటావో ఆయనకి నేను ఎంతవాడమయ్యా, నా అపరాధాలు క్షమించేసి నన్ను రక్షించి నా డబ్బు దాకా నాకు తిరిగొచ్చేట్టుగా అనుగ్రహించవయ్యా అని చెప్పి అనేక విధాలు వేడుకోగా వర్తకులకు తిరిగొచ్చేట్టుగా అనుగ్రహించి ఈయన అదృశ్యమైపోయాడట. వీళ్ళు మళ్ళీ పడవడిగులు మూసి చూసుకోగా యథాప్రకారం అంతా శుభప్రదంగా ఉండడం వల్ల సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల ధనం తిరిగి లభించింది కాబట్టి తిరుగు ప్రయాణం చేసి దారిలో తీర్థయాత్రలు చేస్తూ కనబడిన వాళ్ళని తోచిన దానవర్ణాలు చేసుకుంటూ స్వగ్రామానికి బయలుదేరాట. అలా కొంత దూరం ప్రయాణం చేసి అల్లుడు మీరు చెప్తాడు, అల్లుడా అదిగో మన స్వగ్రామం రత్నపురము, మన ఊరికి దగ్గరలో ఉన్నాం, మనం వస్తున్న సంగతి మన ఇంట్లో తెలియపరుస్తామని అని చెప్పి ఓ దూతను పంపించాడట. దూత నీవు పోయి మా రాక మా ఇంట్లో తెలియపరచవయ్యా అని చెప్పి పంపించాడట. ఈ దూత పోయి ఆ లీలావతిని చూసి చెప్తాడు, అమ్మా నీ భర్త అల్లుడు వ్యాపారం పూర్తి చేసుకుని వచ్చి ఉన్నాడు, పడవ ఎప్పటికే తీరం చేరి ఉంటుంది అని చెప్పి చెప్పాడట. ఈ దూత పోయి చెప్పే సమయానికి ఆ తల్లి కూతురిద్దరు కూడా సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉన్నారట. ఈ దూత మాటలు విన్నటువంటి లీలావతి కుమార్తెను తొందర చేసింది, అమ్మా ఈసారి మీ నాన్న వాళ్ళు చాలా రోజులు వ్యాపారం చేసి వస్తున్నారు, ఎన్ని కష్టాలు పడొస్తున్నారు ఏమిటో పాపం, నేను నేరుగా రేవు దగ్గరికి పోతున్నాను, త్వరగా వ్రతం పూర్తి చేసిరామని చెప్పి తల్లి కూతుర్ని తొందర చేసిందంట.
ఈ అమ్మాయి పాపం వ్రతమైతే చేసింది కానీ తన భర్తని చూడాలి అన్న తొందరలో ప్రసాదం నోట వేసుకోవడం మర్చిపోయి రేవు దగ్గరికి వెళ్ళిందంట. పడవ ఒడ్డుకొచ్చేసింది. మామగారు దిగారు, అల్లుడు గారు దిగే లోపల రేవులో కూర్చుని పడవ రేవులో నెట్టలో ముంచేసంట స్వామివారు. తీరంలో వాళ్ళంతా ఆశ్చర్యపోతాడు, ఎలాంటి సుడి లేదు. వ్రతం చేసి ప్రసాదాన్ని మర్చిపోతే ఏం జరిగిందో తెలుసుకున్నాం. ఈ రాజుగారి వయసు దగ్గర విడిచిపెట్టేసిన తర్వాత కొంత దూరం నది ప్రయాణం చేసి అలిసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా సత్యదేవుడికి చిన్న సందేహం వచ్చింది. ఈ కష్టాలు వచ్చాయి కదా, కనీసం ఇప్పటికైనా గుర్తుపెడతానా లేదా అన్న సందేహం చేసి ఒక సన్యాసిని తీసుకొని ఆ వైశ్యులకి వెళ్తున్నాడు. వైశ్యురాలు స్థానాన్ని ఉన్నాయని చెప్పాడు కదా, దానిలో వారి మా పర్వతయ్యా డబ్బు తగ్గుతున్నావా, డబ్బు తగ్గదని ఆలోచిస్తున్నావా, పడవకు బరువుగా ఉంటుందని సంచుల నిండా ఆకులు అలవలు పెట్టేస్తున్నామని చెప్పి అబద్ధం చెప్పాడట. వెంటనే ఆయన తదాస్తు అని చెప్పి జీవించాడు. తదాస్తు అంటే ఏంటి? నీ నోటి వెంటనే ఏది నీకు చెప్పావో అదే అదుగాక అని చెప్పి అర్థం. అలా తదాస్తు జీవించి పోయి ఒక చెట్టు విత్తని విశ్రాంతి తీసుకుంటాడు. నేనేం చేస్తాడో చూద్దామన్నాడు. ఈ వయసులో విశ్రాంతి పూర్తి చేసి పడవకి రాగా పడవ బరువుగా ఉండే నీళ్ళలో ఉండేటువంటి పడవ తేలాకి మామగారు గబగబా పోయి సంచడమే చూశాడట. డబ్బు బంగారం మాయమైపోయి ఆకులు అలవలు ఒకరు నుంచి మామగారు మూర్తిని పడిపోయారు.